హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఈరోజు శ్రావణ శుక్రవారం అని చెప్పేసి నేను పద్మ ముగ్గు వేసాను పసుపు కుంకాలతో. మా పాప కూడా హెల్ప్ చేస్తుంది, మా చిన్ని కూడా. చూడండి ఎంత బాగా రెడీ అయిందో శ్రావణ శుక్రవారం. ఈరోజు మొత్తం వీడియో అంతా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. శుక్రవారం సందర్భంగా అండి అమ్మవారికి ఏం ప్రసాదం చేయాలనేది మీకు చూపిస్తున్నానండి. నేను చక్కెర పొంగలి, పులిహార ఈ రెండు మీకు చూపిస్తానండి ఎలా చేయాలో ఏంటంటే. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం సందర్భంగా అండి ఏమేమి తయారు చేసి పెట్టుకున్నానో మీకు చూపిస్తున్నానండి. చక్కెర పొంగలికి ఫస్ట్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి. పెసరపప్పు 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇది దోరగా వేయించుకోవాలి. పెసరపప్పు వేగిపోయిందండి. ఇప్పుడు కప్పు బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యం కూడా ఇందులో వేసుకొని లైట్గా వేయించుకోవాలి. వేగిపోయాయండి, ఇవి కూడా లైట్గా వేగి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇవి శుభ్రంగా ఒకసారి కడుక్కోవాలి. వాటర్ పోసుకొని శుభ్రంగా ఒకసారి కడగాలండి. నీట్గా కడిగేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది, తుక్కు గట్ట ఏమి లేకుండా. స్టవ్ వెలిగించుకొని పెసరపప్పు బియ్యం కడిగేసాం కదండి శుభ్రంగా. అప్పుడు నేను కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి అండి 1/2 కప్పు వాటర్ సరిపోతుందండి. అది శుభ్రంగా దగ్గరికి ఉడకాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొద్దిగా అయితే సరిపోతుందండి సాల్ట్. కొంచెం నెయ్యి, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే పొడి పొడిలు ఆడుకుంటూ ఉంటుంది అన్నమాట. రైస్ అనేది మెత్తగా అవ్వకుండా పొడి పొడిలు ఆడుతూ వస్తుంది. ఒకసారి మొత్తం సాల్ట్ నెయ్యి మొత్తం కలిసేటట్టు ఒకసారి తిప్పి మూత పెట్టుకుందాం. రైస్ ఉడికిపోయిందండి. పెసరపప్పు రైస్ ఉడికిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసి ఇప్పుడు పాకం రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె పెట్టుకున్నాక కప్పు బెల్లం వేసుకుంటున్నామండి. ఎందుకంటే రైస్ అనేది మనం కప్పు తీసుకున్నాం కాబట్టి కప్పు బెల్లం వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి పంచదార 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు తీసుకున్నాను కాబట్టి పంచదార కూడా ఒక 1/2 కప్పు తీసుకున్నాను, స్వీట్ సరిపోద్దని. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. 1/2 కప్పు వాటరు వేసుకొని మొత్తం కరిగే వరకు తిప్పుకోవాలండి. కొంచెం కొంచెంగా తిప్పుకుంటుంటే కరిగిపోతుంది. పంచదార బెల్లం శుభ్రంగా కరిగిందండి, చక్కగా చిక్కబడింది, సరిపోద్దండి. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసేసి రైస్లో వేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్నాం కదా. దీన్ని వడకట్టుకుంటే ఇందులో తుక్కు గట్ట ఏమి లేకుండా ఉంటుందండి. చూసారా ఎంత తుక్కు వచ్చిందో? ఇలా వడకట్టు వేసుకుంటే మంచిది. ఇప్పుడు ఈ బెల్లం అంతా చక్కెర పొంగల్ మొత్తం ఇదంతా కలిసేటట్టు కలుపుకొని ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలండి. ఇదంతా దగ్గర పడిపోద్ది అనమాట. స్టవ్ వెలిగిస్తున్నాను. చక్కెర పొంగలి దగ్గర పడిందో లేదో చూద్దామండి. దగ్గర పడిందండి. ఇక దగ్గరకు వచ్చేసింది. ఇక సిమ్లో పెట్టుకొని కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకుంటాను స్టవ్. ఈ స్టవ్ వెలిగించుకొని నెయ్యి పోస్తున్నానండి కొద్దిగా. చక్కెర పొంగలు అనేసరికి నెయ్యి ఎక్కువ కావాలి. నెయ్యి వేసాను. ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేయించుకోవాలండి. బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు. కొబ్బరి ముక్కలు వేగిపోయాయండి ఎర్రగాను. ఇవి తీసి చక్కెర పొంగల్లో వేసేద్దాం. చక్కెర పొంగల్ దగ్గర పడిపోయింది కాబట్టి స్టవ్ కట్టేస్తున్నానండి. ఇక ఇప్పుడు
జీడిపప్పు వేయించుకుందామండి. లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక కిస్మిస్లు వేయాలి. ఇప్పుడు కిస్మిస్లు కూడా వేస్తున్నానండి. వేగిపోయాయండి, స్టవ్ కట్టేసాను. ఇప్పుడు ఇవి కూడా తీసుకెళ్ళి చక్కెర పొంగుల్లో వేసేసేయాలి మొత్తం. ఇప్పుడు దంచి పెట్టుకున్న యాలకుల పొడి అండి లాస్ట్లో వేసుకొని మొత్తం తిప్పుకోవాలి. మీకు ఇష్టం నెయ్యి ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం నెయ్యి తక్కువ తింటారు ఇంట్లో, అందుకని నేను నెయ్యి వేయలేదు. డ్రై ఫ్రూట్స్లో మాత్రం వేసాను నెయ్యి. ఎంత టేస్టీ అయినా చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పులిహోర చేసుకుందాం. ఇప్పుడు పులిహోరకి రైస్ ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు చింతపండు గుజ్జు చూసారా, చింతపండు గుజ్జు శుభ్రం చేసి ఉడకట్టుకొని పక్కన పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు ఉడికించుకోవాలి. దీన్ని ఎలా ఉడకపెట్టాలనేది మీకు చూపిస్తున్నాను. స్టవ్ వెలిగించుకున్నాక కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్నాక పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా విరగ తీసుకొని వేసుకోవాలి. లైట్గా వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కొద్దిగా వేయించాలండి. కొద్దిగా వేయించిన తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేగాయండి. ఇప్పుడు చింతపండు గుజ్జు పోస్తున్నాను. చింతపండు గుజ్జు పోసిన తర్వాత అండి కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దగ్గరికి ఉడకనివ్వాలి. ఇది కొద్దిగా పసుపు కొంచెం ఎక్కువ పడద్దండి పులిహోరలో కాబట్టి. కొద్దిగా అంతా గల్లుప్పు వేసి మొత్తం కలిపి దగ్గరికి ఉడకనివ్వాలండి బాగా. చింతపండు గుజ్జు దగ్గర పడిందండి. ఇక స్టవ్ కట్టేసి కొద్దిసేపు చల్లారనిద్దాం. ఇలాగ ఈ స్టవ్ వెలిగించుకొని తాలింపు వేసుకుందామండి. స్టవ్ వెలిగించుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ శనగగుళ్ళు వేసి వేయించుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు వేరుశనగ గింజలు వేసుకొని వేయించుకోవాలి. బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. శనగగింజలు ఎగిపోయాయండి. ఇప్పుడు మొత్తం శనగగింజలన్నీ తీసి రైస్లో వేసేస్తున్నాను. ఇవి వేసేసిన తర్వాత అప్పుడు చింతపండు గుజ్జు అనేది కలుపుకుంటే బాగుంటుందండి. అందుకని చెప్పేసి ముందు శనగగింజలు వేయించేసాను. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు చల్లారిందండి. మొత్తం ఇందులో వేసుకొని రైస్లో వేసుకొని కలుపుకోవాలి. ఈ చింతపండు మొత్తం రైస్లో కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలండి. శనగగింజలు చింతపండు మొత్తం కలిపేసుకున్నానండి. మొత్తం చూసారా కలర్ ఎలా వచ్చిందో. ఇప్పుడు మిగతావి తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చెనపప్పు వేయించుకోవాలండి. ఫస్ట్ కొంచెం వేగేటట్టు. పచ్చెనపప్పు కండి తొందరగా వేగదు కాబట్టి ఫస్ట్ దాన్ని కొద్దిగా వేసుకున్నాక వేగిన తర్వాత మిగతావి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నా అండి. ఆల్రెడీ నేను చింతపండు గుజ్జులో పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొద్దిగా వేసాను. పచ్చిమిరపకాయలు కూడా వేగినాయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా కొద్దిసేపు వేగే వరకు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా ఎర్రగా వేగాయండి. ఇప్పుడు ఆవాలు పోస్తున్నాను. ఆవాలు కూడా కొద్దిగా వేగనివ్వాలి.
తర్వాత కరివేపాకు, తాలింపు మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని పులిహోరలో వేసేసుకుందాం. ఈ తాలింపు మొత్తం పులిహోరలో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. చింతపండు పులిహోర ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈరోజు నేను అమ్మవారికి చాలా ఎర్లీగా లేసానండి. అమ్మవారికి అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి కదా అని త్వరగా లేసాను. పూజకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. తోరాలు పోసుకున్నాను, కలశం పెట్టుకున్నాను. ఇవన్నీ తయారు చేసుకునేసరికి చాలా టైం అయ్యింది. ఈరోజు నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన చలివిడి వడపప్పు తయారు చేశానండి. శనగలు నానబెట్టి పెట్టుకున్నాను. శనగలు, చక్కెర పొంగల్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పులిహోర కూడా చేశాను నేను. ఇగో రవ్వ లడ్లు కూడా తయారు చేశానండి. రవ్వ లడ్లు, తొక్కుడు లడ్లు కూడా నేను సొంతంగా తయారు చేశాను. అమ్మవారికి చీర, గాజులు కూడా పెట్టుకున్నానండి. పువ్వులు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. అసలు పువ్వులు, చామంతి పూలు మార్కెట్లో చామంతి పూలే దొరకలేదండి. ఈరోజు నేను ఏం చేశానంటే చామంతి పూలు లేవని చామంతి ఆకులైనా సాటిస్ఫాక్షన్గా ఉంటుందని చామంతి ఆకులు తెచ్చి పెట్టుకున్నాను నేను. వ్రతానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక వ్రతానికి రెడీ అవ్వాలి. ఇక పూజకి శుక్లాం వరదరం విష్ణు చతుర్థవర్ణం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శుక్లాం వరదరం విష్ణు చతుర్థవర్ణం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శుక్లాం వరదరం విష్ణు చతుర్థవర్ణం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శుక్లాం వరదరం విష్ణు చతుర్థ